గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఎందుకు ఈరోజు మీ పాప తన భర్త కోసం ఇక్కడికి వచ్చి వాళ్ళ అమ్మగారినండి. ఇవాళ వాళ్ళ పాప పెళ్ళయిందండి. పాప ఇష్టపడిందని చేసామండి. మా ఇంట్లో వాళ్ళు ఎవరికి ఇష్టపడిపోయినా పాప నక్షత్రం ఇష్టపడింది కదా పోన్లే అని వాళ్ళ పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళు కలిసి చేసామండి. అన్నవరంలో చేసాము. దసపల్లలో పెద్ద గ్రాండ్గా చేసాం. మళ్ళీ ఫంక్షన్ కూడా పెళ్ళైన తర్వాత వాడు అసలు రూపం చూపించాడండి. రోజు డబ్బులు అడగడం, పిల్లని కొట్టడం. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. కట్నాలు గట్రా బాగా ఇచ్చాం కదా, 20 లక్షల కట్నం, 20 లక్షల కారు ఇచ్చామండి. ఆడ పేరుని కారు రాసినందుకు కారు అమ్మేసాడు. కట్నం ఖర్చు పెట్టేసాడు. బంగారం అండి, ఆడికి 15 తులాలు బంగారం ఇచ్చామండి. చాలలేదు, ఆడి ధనదాహం తీరలు అయిపోగానే మళ్ళీ కొత్త కావాలి ఎంత డబ్బైనా ఆడికి. రోజు ఏమనంటే చురకలు పెట్టేవాడు. డబ్బే కదా పోన్లే ఎక్కడో అప్పో సప్పో చేసి ఇద్దాము అని మా తల తాకట్టు పెట్టేనా ఆడికి ఎంతైనా డబ్బులు ఇచ్చేవారు అండి. పిల్ల బాగుంటుంది కదండి. లాస్ట్కి ఇంకా వీడికి కామ పిచ్చి ఉందని తర్వాత తెలుసుకుందండి మా పాప. భార్య ఏదైనా సహిస్తుంది, రోజు ఒకటి కొట్టినా సహిస్తుంది, కానీ రోజుకి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి వచ్చి భార్యను కొడుతుంటే ఎక్కడ సహిస్తుంది? పాప కోసం సహిస్తూనే ఉంది. లాస్ట్కి ఇగోటండి వీడిని పెళ్లి చేసుకుని వచ్చి రోజుకో ఫోటో పెడుతున్నారండి. వాళ్ళిద్దరు పడుకున్నట్టు. దీనికి మానసికంగా రోజు చచ్చిపోయి ఇంట్లో ఏడుస్తుంటే తల్లిగా నేను చూడలేకపోతున్నానండి. అదే స్నాప్చాట్ అట్ట చూడగానే అప్పుడు మాయమైపోద్దట, అది కనిపించదట. చూసేసి నాకు చెప్పి ఏడుస్తుంటే తల్లిగా నేను ఏం చేయగలనండి. అలాగే రోజు పిచ్చిదైపోతుందండి మానసికంగా. ఇది ఈ పరిస్థితి 3 నెలలు 4 నెలల నుంచి భరిస్తుందండి బాగా. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక బాగా ఇంకా టార్చర్ పెట్టడం. ఆ అమ్మాయి కూడా ఆ పిల్లైతే ఇలాగ సింబల్ పెట్టడం, నేను రాజకీయ నాయకుడు కూతురుని అనడం. అయితే రాజకీయ నాయకుడు కూతురు నేను ఏమేమి చేయగలను, నువ్వేం చేసి పీక్కుంటావు, నా కూతురు ఉందే, నువ్వు పెళ్ళైనడే అంటే నీకు సెకండ్ నాకు ఆడే కావాలి. నా ఇంటి పేరు కూడా నేను మార్చుకున్నాను, త్రిపురాణ అని. ఆ అమ్మాయి వెస్ట్ గోదావరి అమ్మాయి ఇటు కనుక్కుంటే, రాజమండ్రి అమ్మాయి. తెలియదండి, నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు రౌడీలు ఉన్నారు, పొలిటీషియన్ కూతుర్ని, నాకు బోల్డ్ డబ్బు ఉందని బెదిరిస్తుందండి ఈ అమ్మాయి. రోజు నేనేం చేసుకోవాలమ్మా, నా కూతురు కోసం బతుకుతున్నాను, లేకపోతే మీకు ఎవరు చెప్పకుండా చచ్చిపోతున్నాను ఈ రోజు ఏడుస్తుందండి. తను పాస్కి వెళ్ళి నేను కాపలా ఉంటానండి. నేను కూడా అంత బాగాలేని మనిషిని. టాయిలెట్కి వెళ్ళేస్తే నేను కాపలా వెళ్తానండి, భయం ఏం చేసుకుంటుందో అని. మొన్న 4 రోజులు భోజనం మానేసి 5వ రోజు తిన్నప్పటికీ అదేదో ఫుడ్ పాయిజన్ అయిపోయిందో ఇంకేం తినేసిందో తెలియదు. మొన్న మేడం మొత్తం వీడియోలు ఉన్నాయి. బెహరా హాస్పిటల్ ఉంది కదండి, గోపాలకృష్ణ దగ్గర రాత్రి అంతా ట్రీట్మెంట్ అయిందని కావంటే అలా అక్కడ ఇస్తారు సాక్ష్యం. 2 రోజులు 3 రోజులు హాస్పిటల్లో ఉంచి పంపించారండి. ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారండి. సాధారణంగా ఎవరో కొంతమంది మగవాళ్ళకి వ్యసనాలు అన్నది చూస్తూనే ఉంటాం. కానీ నేను కూడా విన్నాను ఆ కాల్ రికార్డ్స్, అతను మాట్లాడుతున్న తీరు. పిల్లలు ఎవరికైనా పుట్టేస్తారు అంటే ఈ భాష మీడియా ముందు, కెమెరా ముందు మాట్లాడకూడదు, కానీ అతని మీద ఎంత అసహ్యం వేస్తుందో, ఏం జరిగిందో భార్యాభర్తల మధ్య తెలియదు. కానీ మరి పాప అని ఈమె అంటుంటే 2 చుక్కలు లోపలికి వెళ్తే ఎవరికైనా పుట్టేస్తారు, ఎలాగైనా పుట్టేస్తారు అంటున్నాడు. అసలు అతను మనిషి అయినా, అతను ఫేస్ లో ఉన్న బ్యూటీ క్యారెక్టర్ లో కోసన కూడా లేదు అనిపిస్తోంది. చాలా దారుణంగా. ఏంటమ్మా ఏ సందర్భంలో అంటున్న మాట్లాడు? భార్యకి సెక్స్ చేయడం రాదు అంటాడండి. పాప ఎలా పుట్టిందంటే 2 డ్రాప్స్ వేస్తే కొద్ది వాళ్ళకి కూడా పుట్టేస్తారు అంటున్నాడండి. ఆడు వాళ్ళ అమ్మకి అలాగే పుట్టాడండి. ఆడు మనిషే కదా, అమ్మకు పుట్టినాడు ఏమన్నా అలా మాట్లాడుతాడండి. ఒక సంవత్సరం ఆ మాటలు వింటే అది విని పిచ్చిదైపోయిందండి నా కూతురు. అమ్మ నాకు అది అంతే తల్లికే చెప్పుకుంటుందండి పిల్ల. వాళ్ళ నాన్నకి వాళ్ళ తమ్ముడికి ఏడు చెప్తామండి. ఇప్పుడు వచ్చేళ్ళకి మీరు ఎంత బాధపడుతుందో తెలియదండి. బయట తిరిగిన వాళ్ళకి ఏం తెలుస్తుందండి. తల్లిగా నేను అనుభవిస్తున్నాను. దాన్ని ప్రతి క్షణం అనుభవించిన నరకం దాంతోపాటు నేను అనుభవిస్తున్నాను. ఏమైపోతుందో పాప ఉండబట్టి నా కూతురు బతికిపోయిందండి, లేకపోతే పాటికి ఏమైపోయిందండి. నేవల్ డాక్యార్డ్లో జాబ్ కూడా మీరే వేయించారట? అవునండి, మాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేవల్ డాక్యార్డ్లో మేమే వేయించామండి. మేమే వేయించాం. వాడికి అసలు గతి లేని ఎదవాడు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. సుజాత నగర్ అండి, సుజాత నగర్లో ఉంటారు. అది ఏ కాలనీ అంటే
చెప్తానండి. సుజాత నగర్లోని సుజాత నగర్లో ఉంటారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు అన్నయ్య ఇద్దరు. వాళ్ళ నాన్నగారికి 2 భార్యలండి. ఫస్ట్ భార్య అయితే విడిపోయిన తర్వాత ఈ రెండో భార్య చేసుకున్నారు. వాళ్ళు పర్వాలేదండి, వ్యక్తిగతం వాళ్ళ నుంచి మాకు ఎప్పుడు ఏం అనిపించలేదు, ఇబ్బందులు లేవండి. వాళ్ళు కూడా భార్యను చూసుకోరని వాళ్ళ నాన్నగారు చాలా చెప్పి చూసారండి. లాస్ట్గా అతను చెప్పిన రికార్డులు కూడా ఉన్నాయండి. అలాంటి అదో నన్ను ఏం చేయంటారమ్మా, వదిలేయండి అమ్మా, అలాంటి అదో సచ్చాడని వదిలేయండి అమ్మా అని చెప్పిన మాటలు ఉన్నాయండి వాళ్ళ నాన్నగారు కూడా. అవి ఇమ్మని ఇస్తాము. వాళ్ళ నాన్నగారు కూడా అదే చెప్పారండి, ఆ సచ్చాడని వదిలేయండి అమ్మంటే మా అయ్యగారు నా పాప పరిస్థితి నా పరిస్థితి ఏంటని అడిగిందండి. అడిగితే నేను ఏం చేయమంటానమ్మా, అలాంటి గాలి అదంటే వచ్చి నా కూతురికి మా ఇంట్లో వాళ్ళందరూ వద్దని చెప్పారండి, లవ్ మ్యారేజ్ వద్దు వద్దు అని. ఈ పిల్ల ఏమైపోద్దని చేసామని. మెయిన్ అండి నాకు పాప బాబు అండి, నక్షత్ర పెద్దది. ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మాల వేసుకుని వచ్చేవాడండి. ఆ సుజాత నగర్లో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేవాడు. ఆ పంతులు గారు చెప్పారట, నీకు ఈవిడే భార్య అవుతుందని చెప్పారు, నువ్వే నా భార్య అవట అనుకోని అది ఒక మాయలోకి తీసుకెళ్ళిపోయాడు. మాల వేసుకుని వచ్చి ఫోన్లే పిల్లడు మంచోడు, మాల వేసుకున్నాడు అంటే ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు అనుకున్నాను. కానీ దేవుని ముసుగులోని ఇంత వర్స్ట్గా బిహేవ్ చేస్తాడు. వీటి అసలు రంగు బయటపడితే మేము తట్టుకోగలమండి. చాలా దారుణం అండి. ఇప్పటికి వచ్చి సమాజానికి మేము చెప్పలేదండి, ఇప్పుడు మీ ద్వారా సమాజానికి తెలియాలి. మేము మా చుట్టాలకు కూడా చెప్పుకోలేదు కనీసం వీడు ఎంత నీచుడని. ఎందుకంటే ఎవరికి ఇష్టం లేని సంబంధం మేము చేసుకున్నాం, ఎవరికి చెప్పినా మాకు న్యాయం జరగదు. ఈడు అన్నాడు నేను పోటుగాడిని, నన్ను ఎవడు పీకినాడు లేడటండి. చేయలేదండి, డైవర్స్కి వద్దనేస్తుందండి ఆ పిల్ల నక్షత్ర. నాకు డైవర్స్ కాదమ్మా, వాడు మారాలి, పాప ఉంది కదా తండ్రి అని. కనీసం ఫాదర్స్ డే రోజు పాప ఏడ్చిందండి. ఆ వీరమా షోలో అందరూ ఫాదర్స్తో నడుస్తున్నారు చిన్నపిల్లలందరూ. ఈ పాపను మామూలుగా తీసుకెళ్తే ఏడుస్తుంటే చిన్నపిల్లకి ఏం సమాధానం చెప్తానమ్మా, నీ తండ్రిని ఇంత నీచుడని చెప్తామా? అది చెప్తే అర్థమయ్యే వయసు అది. కనీసం లోపలికి ఇక్కడికి వచ్చారు, అతన్ని క్వశ్చన్ చేస్తున్నారు, చెప్తున్నాడు నాకు ఈఎంఐ కావాలి, నేను ఈఎంఐతోనే ఉంటాను, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీడియా వాళ్ళు డబ్బు ఇస్తే వచ్చారు అని చెప్తున్నాడండి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడండి. ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో అందరికీ నా భార్య అని పరిచయం చేశాడండి. ఇంట్లో దిగినప్పుడు పూజలు గట్టి చేశాడటండి. ఇక్కడ సీసీ ఫుటేజ్ తీసినా తెలుస్తుందండి. వీళ్ళు అందరితో నా భార్య అని చెప్పాడండి. ఇంకా అంతకన్నా నీచుడు ఇంకేటండి. వాళ్ళిద్దరు కలిపిదంటే టార్చర్ పెట్టేస్తున్నారండి. చేసిన వాళ్ళు స్కామ్గా చేసుకోవచ్చు కదా, ఇన్ని సంవత్సరాలు ఊరుకున్నాం. ఫోటోలు షేర్ చేయడం, మళ్ళీ వెంటనే మాయమైపోవడం, అదొక సైకో ఆనందం పొందుతుంది ఆ పిల్ల అయితే. ఎంత దిక్కుమాలి ఆడపిల్లకి చిన్నపిల్ల చూసాను పాడు చేసావు నువ్వు. నీ కోట్లు Hey, get out of my office. Get out of my office.